మానవ ప్రయత్నం విఫలమైన చోట దైవ ప్రయత్నం మొదలవుతుంది. ఆ రాక్షస పాలనలో నలిగిపోతున్న జనం దిక్కుతోచక ఆ 7 కొండల వెంకటరమణుడి పాదాల చెంత మోకరిల్లారు. వారి కన్నీరు ఆకాశాన్ని కూడా కరిగించింది. స్వామివారి అనుగ్రహం ఆ దీనజనులపై పడింది. తానే స్వయంగా రాలేని పరిస్థితుల్లో స్వామివారి ఆజ్ఞ మేరకు తన చెల్లెల్ని భూమి మీదకు పంపించాడు. అవును, గంగమ్మ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరి అని పురాణాలు చెబుతున్నాయి. తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న ఆవిలాల గ్రామంలో కైకాల కుటుంబంలో ఆ శక్తి జన్మించింది. ఆశ్చర్యం, ఆ బిడ్డ భూమి మీద పడగానే ఎండిన నేలలు తడిచాయి, నదులు పొంగి పొర్లాయి. అందుకే ఊరంతా ఆ బిడ్డకు గంగమ్మ అని పేరు పెట్టుకున్నారు. అందరి ఆడబిడ్డల్లాగే గంగమ్మ పెరిగి పెద్దదైంది. రూపంలో ఆమె సౌందర్యవతి, కానీ గుణంలో ఆమె అగ్నిపర్వతం. ఆ అందమే ఒక హుచ్చు అని, ఆ రాక్షసుణ్ణి లాగడానికి ఆ భగవంతుడు వేసిన అందమైన బలాన్ని ఎవ్వరికీ తెలియదు. విధి వక్రించింది. యథావిధిగా ఆ కామాంధుడి కన్ను గంగమ్మపై పడింది. అడవిలో ఒంటరిగా దొరికిన లేడి పిల్ల అనుకొని తన దాహాన్ని తీర్చుకోవడానికి అడుగు ముందుకు వేశాడు ఆ పాలెగాడు. అది శరీరం కాదు, ఒక అగ్నిగుండం. తన మృత్యువుని తానే ఆహ్వానిస్తున్నానని తెలియక ఆ మూర్ఖుడు గంగమ్మను తాకాడు. అంతే, ఆవిలాల గంగమ్మ ఆది పరాశక్తిగా మారింది. ఆమెలో నిద్రావస్థలో ఉన్న శక్తి ఒక్కసారిగా మేల్కొంది. గంగమ్మ చూపుల్లోని తీక్షతను చూసి పాలెగాడి గుండె ఆగిపోయినంత పని అయింది. అర్థమైంది ఆ నీచుడికి, ఈమె సాధారణ స్త్రీ కాదు, తన వంశాన్ని నాశనం చేయడానికి పుట్టిన శక్తి అని. తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెనక్కి చూడకుండా పారిపోయాడు ఆ పాలెగాడు.